ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, పదే పదిగా అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా, నీ యొక్క ఆలోచనకు తగినటువంటి సమాధానాన్ని ఇప్పుడే నీకు అందివ్వబోతున్నాను. మరి అమ్మవారి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని అయితే తప్పకుండా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినటువంటి వ్యక్తులైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు. సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదండి. మరి అటువంటి వారి అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది. విద్య, చదువు, వివాహం, ముడిపడకలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తమామల మధ్య గొడవలు, ఉద్యోగం ప్రమోషన్లో విఫలం అవడము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పరిస్థితి సమస్యలు, వివాహ యోగం, గృహశాంతి అనేది లేకపోవడం, విడాకుల శత్రువులు, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుందండి. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీర్వాద జ్యోతిష్యం చెప్పబడినండి మన గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువు గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075663225. సమస్య మీది, గురువు గారిది సమాధానం. అయితే తల్లి నీకోసమే అమ్మ 100% శాశ్వతమైన ఒక మంచి మార్గాన్ని తెలియపరచాలి అని అనుకుంటుంది. నీకున్నటువంటి సమస్యల నుండి అయితే నీవు ఖచ్చితంగా బయటపడతావు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించు బిడ్డ. నేను ఎంత చెప్తున్నా కూడా నీవు పదే పదే అధికంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా, నీ యొక్క కష్టాన్ని కూడా అసలు ముగిసిపోయాయా లేదా, నా యొక్క ఆలోచనలకు తగినటువంటి సమాధానాన్ని ఆ యొక్క భగవంతుడు నాకు ఎందుకు ఇస్తాడా లేదా, నా తల్లి నాకు ఎందుకు ఈ విధంగా పరీక్షలు పెడుతుంది, నేను ఇంతగా ఆలోచిస్తున్నాను, ఎంత సమయం కోసం నా యొక్క సమయం అంతా కూడా ఎదురు చూస్తున్నాను, అయినా ఆ తల్లి నా కోసం ఏ మాత్రము కూడా ఏ యొక్క అవకాశాన్ని కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా. ఈరోజు నీ యొక్క హృదయం ఒక్కసారిగా నీవు బరువు అంతా కూడా అంతా కూడా నీకు ఒక ఊరటను ఇవ్వబోతుంది. నీకు ఎవరో కానీ తెలియదు, నీ యొక్క పేరు అంతా కూడా నెమ్మదిగా పిలిచినట్లుగా అనిపిస్తుంది. నీ దగ్గర ఎవరూ లేనటువంటి గదిలో, గాలి కూడా కదలకుండా ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుండో కానీ ఒక దైవ కంఠధ్వని నీ కణాల్లోకి మృదువుగా చేరుకుంటుంది. చూడు బిడ్డ, విను, ఈ రోజున ఈ సందేశం నీకోసమే వచ్చింది. నన్ను అసలు ఖాళీగా ఉంచను. నీ యొక్క స్వరము అనేది నీ మనసులో ఎన్నో రకాలుగా ఆలోచనలు అనేవి రేపుతుంది. నీవు అనుకుంటున్నావేమో, ఎవరబ్బా ఈ స్వరం ఎందుకు నన్ను పిలుస్తుంది, నాకు అసలు ఏమి ఇవ్వబోతుంది. అదే సమయంలో ఒక ఆత్మీయమైనటువంటి ప్రేమతో కూడినటువంటి స్వరం, మరలా ఈ యొక్క ప్రేమతో కూడినటువంటి స్వరము అనేది పదే పదే నన్ను పలకరిస్తుంది. నీవు ఎంత కాలంగా ఎదురు చూసినటువంటి ఆశీర్వాదం ఈ రోజుల్లో నీకు దక్కబోతుంది. గమనించు, ఇది యాదృచ్ఛికం కాదు, నీ చెవులకు వినిపించడం లేదు. ఈ యొక్క యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క సందేశం కానే కాదు, నీ యొక్క ఆత్మ గెలుపుకు వచ్చినటువంటి, అంటే ఆ యొక్క భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం. నీవు ఎప్పటి నుంచో, అంటే నీ యొక్క రాతలు అన్నిటినీ కూడా తెలుసుకొని నీవు దాచుకున్నటువంటి బాధలకు అన్నీ కూడా నాకు తెలుసు. ఎవరితో కూడా చెప్పుకోలేటువంటి నీవు అంతా కూడా మింగుకునేటువంటి క్షణాలు నాకు తెలుసు. నీ యొక్క ఆకలి, నీ యొక్క కష్టం, నీకు జరిగినటువంటి అనుమానాలు, అవమానాలు, ఇటువంటివి అన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ కానీ వినగానే నా యొక్క హృదయం అనేది కలిగిపోతుంది. అయితే ఎప్పటి నుండో కానీ, అంటే ఒక్కసారి అయినా, మొదటిసారి అయినా కానీ నీ యొక్క బాధను నేను అర్థం చేసుకున్నట్లుగా నీకు అనిపించలేదా? అయితే ఆ యొక్క తల్లి మాత్రమే నిన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని పరిపూర్ణంగా నమ్ముతున్నావు. నీ తల్లి నీకు అర్థం కావడం లేదా? నీ యొక్క జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపదను నీకు ఇవ్వబోతున్నాను. నీ యొక్క ప్రయత్నానికి కాదు, నీ పవిత్రమైనటువంటి హృదయానికి ప్రతిఫలం. నీ గతము అంతా కూడా దేవుడు చూశాడు. నీవు ఎన్నిసార్లు విఫలమయ్యావో కూడా నాకు తెలుసు. ఎన్నిసార్లు నీ యొక్క ఆశలను పెట్టుకున్నావు, ఎన్నిసార్లు ఆ యొక్క ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయావు, ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది అని నీవు ఎంత ఏడ్చావో కూడా నీకు అనిపించిందో. ఇంకా నీ యొక్క జీవితంలో మంచి జరుగుతుందా, అసలు నేను ఎందుకు ఇంత విధంగా ఈ విధంగా కష్టపడుతున్నాను, ఎందుకు నాకు మాత్రమే ఇన్ని కష్టాలు, ఇంతగా ఆలస్యం అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది అని అంటుకు ఈ విధంగా చాలా ప్రశ్నలు అయితే నీవు వేసుకుంటూ ఉంటున్నావు కదా. అటువంటివి అన్నీ కూడా నేను విన్నాను. నీ యొక్క మౌనాన్ని నేను విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా కూడా నేను నిన్ను ఒక్కరోజు కూడా మర్చిపోయాను. ఈ విషయం అనేది నేను ఎప్పుడూ కూడా నీకు గుర్తు చేస్తూనే ఉంటున్నాను. నీవు మాత్రం అంతా కూడా ప్రతిసారి నీవు ఏడ్చినటువంటి ప్రతి ఒక్క రాత్రి నీకు అడిగినా అడగకపోయినా మరలా లేచే ప్రయత్నాల్లో అయితే నేను ఖచ్చితంగా చేపిస్తున్నాను. ప్రతి క్షణంలో నీలో ధైర్యాన్ని నేను చూస్తున్నాను. నీకు హృదయాన్ని మంచి కావడం వల్లే నేను ఇప్పటి వరకు నీ యొక్క ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూనే ఉన్నాను. దానికి తగినటువంటి సమయాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆ తగినటువంటి సమయము అనేది ఈరోజు నీ యొక్క జీవితంలోకి రాబోతుంది. చూడు బిడ్డ, నేను ఇలా చెప్తున్నాను, నీవు ఊహించినటువంటి మార్గాల్లో నీకు డబ్బు అనేది వచ్చే విధంగా నేను అన్ని రకాల ఏర్పాట్లు చేయబోతున్నాను. ఒక సమయం
రూపంలో, ఒక అవకాశ రూపంలో, ఒక తలుపు రూపంలో, నీకు కలిసి వచ్చే విధంగా ఒక వ్యక్తి రూపంలో, సడన్గా ఒక శుభవార్త రూపంలో డబ్బు, సంపద, అభివృద్ధి నీ యొక్క దారికి అన్నీ కూడా రాబోతున్నాయి. నీ చేతిలో పడేటువంటి డబ్బు, నీవు కోల్పోయినటువంటి సంవత్సరాలు అంతా కూడా ప్రతిఫలంగా నీకే తిరిగి ఇవ్వబోతున్నాను. నీవు అనుకోనటువంటి చోట నుండి నీకు తప్పక డబ్బు అనేది వస్తుంది. నీవు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా సహాయం అనేది వస్తుంది. నీవు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం నీ యొక్క జీవితంలో తలుపు తడుతుంది. ఎందుకంటే ఆ యొక్క భగవంతుడే ఇలా చెప్తున్నాడు, నీ జీవితం మారాలి అని. అది నేనే నిర్ణయించాను. అన్నీ కూడా ఇప్పుడే నీలో ఉండేటువంటి ఒక ఎనర్జీ, ఒక మార్పు అనేది తప్పకుండా పర్సనల్గా ఉండబోతుంది. ఎందుకో తెలుసా, ఇది అంతా కూడా ముగింపు, అలాగే ప్రారంభం. ఈ రెండిటి మధ్య పవిత్రమైనటువంటి సమయం. నేను నిన్ను అన్ని రకాలుగా కూడా అనుగ్రహించబోతున్నాను. అత్యధికంగా ప్రవర్తించేటువంటి ఒక కొత్త సంవత్సరంలో ఒక కొత్త తలుపు అనేది తెరుచుకోబోతుంది. అలాగే నీ యొక్క గతము అంతా కూడా పూర్తిగా శాంతిస్తుంది. నీ యొక్క భవిష్యత్తు అంతా కూడా ప్రకాశిస్తుంది. ఇక రాబోతున్నటువంటి సంవత్సరంలో నీ యొక్క జీవితం సత్యాన్ని, పరమార్థాన్ని పూర్తిగా నీవే మార్చుకోబోతున్నావు. ఇప్పటి వరకు డబ్బు రాకపోయింది అంటే అది నీకు శిక్ష కాదు, అది నేను సిద్ధం చేసినటువంటి సమయం. ఇప్పుడు నీకు పూర్తిగా సిద్ధమయ్యావు. ఇప్పుడు నీకు ఇవ్వాలి అనుకునడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నేను కూడా హామీ ఇస్తున్నాను, నీ గుండెకు చిరునవ్వు ఇచ్చేటువంటి సంవత్సరం అవుతుంది. ఇది అంతా కూడా ఈ సంవత్సరం నీకు సంపద, శాంతి, శుభవార్త, ఆనందం అన్నీ ఒకేసారి వస్తాయి. నీ పేరు, నీ యొక్క అదృష్టం, నీ యొక్క భవిష్యత్తు అన్నీ ఈ విశ్వంలో ప్రతిధ్వనించడం మొదలు పెడతాయి. ఇక నీకు జరగబోయేటువంటి మిరాకిల్స్ అయితే ఈ యొక్క మాటలను నీవు వినడం లేదు అనేది అసలు యాదృచ్ఛికమే కాదు. ఇటువంటి వరకు నీ యొక్క హృదయం శుభ సంకేతాలకు సిద్ధమైనట్లే. నీ యొక్క జీవితం అంచనాలనే మార్చేయబోతుంది. నీ యొక్క ఆత్మలో భయం తగ్గి పూర్తిగా ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే నీ వైపు నేను నడిచి రాబోతున్నాను. చూడు బిడ్డ, ఈ సంవత్సరం నీ జీవితం మార్చేయడానికి నేనే కదిలి రాబోతున్నాను. కొద్ది నిమిషాల క్రితం నీవు వింటున్నటువంటి ఈ యొక్క సందేశము అనేది అసలు యాదృచ్ఛికము కానే కాదు. ఇది ఒక పిలుపు. నేను నీకు చేస్తున్నటువంటి సందేశం, నేను పంపిస్తున్నటువంటి సందేశం. నీ జీవితంలో ఎందుకు ఆలస్యమైంది అనే నీవు దీని గురించి అయితే నీవు ఆలోచిస్తున్నావు కదా. ఈ రోజున నీకు సత్యాన్ని చెప్పబోతున్నాను. నీ జీవితంలో డబ్బు ఎందుకు ఆలస్యమైందో తెలుసా? నీ హృదయం ఒక్కసారిగా అధికంగా ఎందుకు బాధపడడానికి కారణం ఏమిటో తెలుసా? ఎందుకంటే ఈ ప్రశ్న నీవు ఎన్నోసార్లు నిన్ను నీవే అడుగుతూ ఉన్నావు. ఎందుకు నాకు మాత్రమే ఆలస్యం చేస్తున్నాడు ఆ యొక్క భగవంతుడు? ఎందుకు నేను ఎంత కష్టపడినా నాకు ప్రతిఫలము అనేది రావడం లేదు అని అడుగుతున్నావు కదా. చూడు, నీవు చాలా పవిత్రమైనటువంటి పనులను కలిగి వాడినటువంటి వాడివి. అందుకే నేను నిన్ను రక్షించుకు తగినటువంటి చోటు నుండి వచ్చే విధంగా నేను ఎప్పుడూ కూడా నీ దారి నుండి ఆపేశానా? లేదు కదా. ఒక్కసారిగా నీలో ఉన్నటువంటి అంటే గాయాలు అన్నీ కూడా కరిగిపోయే విధంగా, ఎందుకంటే నీవు మొదటిసారి అర్థం చేసుకోగలుగుతున్నావు ఈ యొక్క ఆలస్యం అనేది కేవలం శిక్ష కాదు, నీ యొక్క రక్షణ. భగవంతుడు నిన్ను అన్ని రకాలు కూడా మంచిగా చేయాలి. నీ చేతిని వచ్చేటువంటి డబ్బు అనేది కూడా అంత శుభయంగానే ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే కొన్ని రకాలుగా ఆలస్యం అనేది జరిపించారు. ఇప్పుడు ఎందుకు వేగంగా మారిపోతుందో తెలుసా? అది కూడా చెప్తాను విను. నీకు చాలా అంటే చాలా పరీక్షలలో పాస్ అయ్యావు. ఇప్పటి వరకు నీవు పడినటువంటి ప్రతి బాధ కూడా, ఇప్పటి వరకు నీవు దాచుకున్నటువంటి ప్రతి ఒక్క నొప్పి నిన్ను మరింత బలం చేశాయి. ఇప్పుడు నీవు చాలా నీ యొక్క హృదయము అనేది, నీ యొక్క కర్మ అనేది, నీ ఆత్మ అనేది అన్నీ పూర్తిగా సిద్ధమయ్యాయి. అందుకే ఈ సంవత్సరం నుండి భగవంతుడు తలుపు తీసుకొని నీ కోసం తెరచబోతున్నాడు. ఈ యొక్క మాట వినగానే నీ శరీరంలో ఒక శాంతి తరంగము అనేది పరిగెడుతుంది కదా. ఈ విధంగా కాబట్టి నీకు కనపడేటువంటి ఈ యొక్క భగవంతుని యొక్క సంకేతాలు కూడా తప్పకుండా నీకు కనిపిస్తాయి. అవి కనిపించినటువంటి రోజున ఈ యొక్క జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది ప్రారంభం కాబోతుంది. మొదటి సంకేతాలు అయితే నీ పేరుతో వచ్చినటువంటి ఆ ప్రత్యేక శుభవార్త నీకు అనుకోని విధంగా, అంటే ఒక ఫోన్ కాల్గా రావడం కానీ, ఏదైనా కానీ నిన్ను గుర్తుంచుకొని ఒక అవకాశాన్ని అయితే ఇవ్వడం కానీ, ఎప్పటి నుండో నీవు చేసినటువంటి పని ఇప్పుడు నీకు సంపదగా మారడం, ఇలా జరుగుతుంది. ఇక రెండవ సంకేతం పాత సమస్యలు ఒక్కసారిగా ముగిసిపోవడం. ఎన్ని రోజులు నీ యొక్క మనసును అంతా కూడా తీసేసినటువంటి సమస్య అనేది చిన్న నిర్ణయంగానే సడన్గా ముగిసిపోవడం, ఇలా జరుగుతుంది. ఇక మూడవ సంకేతం నీ యొక్క హృదయం లోపల వచ్చినటువంటి ప్రశాంతకరమైనటువంటి ఫీలింగ్. ఒక రోజున హృదయం లేవగానే ఇది అంటే నీ యొక్క హృదయం నిండుగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, కానీ లోపల ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది అని నీకు అనిపిస్తుంది. ఇది కూడా నేను నీ యొక్క ఆత్మకు ఇచ్చినటువంటి సంకేతమే. ఈ విధంగా నీకు డబ్బు కూడా ఎలా రాబోతుందో చెప్తాను విను. చూడు బిడ్డ, డబ్బు ఒకే దారిలో కాదు, ఊహించిన 4 మార్గాలు నీకు తప్పక వస్తాయి. ఒకటి, నిలిచిపోయినటువంటి డబ్బు నీకు తిరిగి వస్తుంది. నీవు అనుకున్నావేమో, అయితే ఇప్పటి వరకు నాకు ఎందుకు రాలేదు అని చెప్పి నీకు అనిపించవచ్చు. ఈ విధంగా నీకు అనుకోకుండా డబ్బు అనేది వస్తుంది. ఒక
ఒక కొత్త పని ఏదైనా కానీ దాని గురించి సడన్గా అంటే ఒక ప్రారంభం కావడం కానీ చూస్తావు. ఇలా ఒక అవకాశము అనేది నీ ముందు నిలబడుతుంది. అలాగే ఒక వ్యక్తి నీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి వ్యక్తి నీకు దారిలోకి వస్తాడు. ఒక మాటతో, ఒక సలహాతో, ఒక మంచిగా అంటే ఒక మంచి జరిపే విధంగా చేస్తాడు. ఈ విధంగా నీ యొక్క పరువు ప్రతిష్టలు పెరగడం, నీ యొక్క పేరు అంతా నలుదిక్కులా వినబడడం ఈ విధంగా జరుగుతాయి. నీ విలువ అనేది మరింత పెరుగుతుంది. ఇలా నీకు జరిగేటువంటి మిరాకిల్స్ అన్నీ కూడా యొక్క భగవంతుడు ముందే సంకేతాలుగానే నీకు అంతా కూడా చెప్తున్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు అంతా కూడా మంచి కాలమే రాలేదు కదా, ఇక నుండి చెడు అంతా కూడా నీ దారికి రాదు. నీ యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా శుభమయ్యాయి. నీ మార్గం స్వచ్ఛంగా మారిపోబోతుంది. నీ ఆత్మ నా ఆశ్రయంలో ఉంది. నీ జీవితంలో డబ్బు, గౌరవం, అవకాశాలు, శాంతి, పేరు, సంతోషాలు ఇలా అన్నీ కూడా ఒకేసారిగా ప్రకాశించబోతున్నాయి. నీవు అనుకుంటూ ఉంటావేమో ఎలా ఇదన్నీ కూడా ఒక్కసారిగా అని సందేహించవద్దు. ఇది అంతా కూడా సమయం. నా అనుగ్రహం ఆలస్యంగానే వచ్చింది కానీ పెద్దవిగా మారిపోబోతుంది. నీ యొక్క ఆత్మశుభం అంతా కూడా పొందుకోబోతున్నావు. అలాగే నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా తగ్గిపోతున్నాయి. నీ యొక్క పాత నొప్పులన్నీ కూడా అన్నీ తొలగిపోబోతున్నాయి. నీ యొక్క హృదయం శాంతిని అనుభవించబోతుంది. ఎందుకంటే ఇప్పటి నుండి నీవు ఒంటరిగా అసలు లేవు. నా కవచం నీ చుట్టూ ఎప్పుడు కూడా రక్షణలా ఉంటుంది. నా ఆశీర్వాదాలు నీ తలపై ఎప్పుడూ కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు నా చివరి మాట విను. రాబోతున్నటువంటి సంవత్సరంలో నీ యొక్క జీవితంలో ఆశ్చర్యపరిచే విధంగా కూడా ఉండకపోతే అప్పుడు నన్ను అడుగు. నీవు అస్సలు కోరుకోవద్దు. నీవు ఉన్నటువంటి చోటు నుండి నీవు ఊహించని విధంగా సంపద నీకు వస్తుంది. నీ పేరు, నీ యొక్క అదృష్టం, నీ యొక్క భవిష్యత్తు ఇటువంటివి అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. భయపడవద్దు. కొద్ది రోజుల్లోనే నేను నీ యొక్క జీవితంలో ఒక పెద్ద శుభవార్తను పంపించబోతున్నాను. రాత్రి నీవు నిద్రలోకి జారిపోతూ ఉండగా ఒక్కసారిగా నీ యొక్క హృదయంలో అన్ని రకాల సమస్యలు అనేవి తీరిపోయినట్లుగా ఒక ప్రశాంతత నీకు కలుగుతుంది. అది ఆ యొక్క భగవంతుడు నీకు అందిస్తున్నటువంటి ఒక సంకేతం. నీవు నీ యొక్క కళ్ళను మూసుకున్న క్షణంలోనే అంతా కూడా అంధకారంలో ఒక చిన్న బంగారు దీపము అనేది వెలుగుతుంది. అది నీకు ఒక పరిచయం ఉన్నటువంటి వెలుగు కాదు. ఆ వెలుగు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఇది నేను ఇచ్చేటువంటి మొట్టమొదటి పిలుపు. అదే వెలుగులో నీ యొక్క స్వరము, అదే లోతైనటువంటి ధ్వని అంతా కూడా నీ యొక్క మాట అనేది నిన్ను గమనిస్తావు. నీవు కూడా ఆ యొక్క స్వరం వైపే తెలుసుకుంటావు. నీవు పరిపూర్ణంగా నమ్మావు కాబట్టి ఈ సందేశాన్ని ఎంత భావంతో అర్థం చేసుకొని మరీ వింటున్నావు. చూడు, నీవు తిన్నా తినకపోయినా నీ కన్నీటి శోకము అంతా కూడా నాకు తెలుసు. నీపై ఉన్నటువంటి కష్టాలు తెలుసు. నీకు ఉన్నటువంటి బరువు బాధ్యతలు నాకు తెలుసు. అయితే నీకు కూడా తెలుసు నేను అన్నీ కూడా వింటున్నాను, చూస్తున్నాను అని నీకు బాగా తెలుసు. నాపై నీవు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒమ్ము చేసుకోనివ్వను. ఈ రోజున ఈ విషయము అంతా కూడా నీ యొక్క బాధలు అన్నిటినీ కూడా శాశ్వత ముగింపు అన్నిటినీ పలికించబోతున్నాను. రాబోయేటువంటి సంవత్సరం నీ యొక్క ఆత్మకు నేను పంపించినటువంటి సంపద మార్గాలు అన్నీ కూడా తెరుచుకొని నీవు అన్నిటికీ కూడా దూరంగా విసిరేసి పాడేసేటువంటి కొన్ని సమస్యలను మరలా తిరిగి నీ యొక్క జీవితంలోకి చూడకుండా చేస్తాను. నా యొక్క ఆశీర్వాదం నేను ఎప్పుడూ కూడా ఎంచుకున్నటువంటి మార్గము నీవు అంతా కూడా సుగమనం అవుతుంది. నీవు కోల్పోయినటువంటి దానికంటే ఎక్కువగానే ఇస్తాను. నీ చేతిలో నేను అంటే అవకాశాలు ఉన్నాయి కానీ చెదిరించుకునేటువంటి సందర్భాలు గుర్తున్నాయా? అటువంటివి అన్నీ కూడా పోయినట్లుగా నీకు అనిపించిన వాటిని అన్నింటినీ ముగించి దురదృష్టము అంతా కాదు, కొత్త వరాలు వచ్చేందుకు నేను ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థలం. కాబట్టి ఇది అంతా నీకు ముగింపు కాదు, నీ యొక్క జీవితంలోని పునాది, మార్చేటువంటి ప్రారంభం. డబ్బు మీ ఇంట వైపు నడిచే విధంగా చేస్తాను. నీవు ఈ యొక్క మాట నమ్మినప్పటికీ కూడా నమ్మనప్పటికీ తప్పకుండా నీలో ఉన్నటువంటి ఒత్తిడి, భయం, నిస్పృహ ఇటువంటివి అన్నీ పూర్తిగా తీసేస్తాను. నీ గుండె చూపించినటువంటి నిజాయితీ, నీ కష్టం చూసి నేను నిర్ణయించుకున్నటువంటి గొప్ప కాలం ఇది. కేవలం నీ ఊహించినటువంటి వ్యక్తి ద్వారా ఊహించినటువంటి అవకాశాలు, ఊహించినటువంటి మార్గాలు నీ వద్దకు అన్ని రకాలుగా సహాయాలు అనేవి అయితే ఖచ్చితంగా అందించబోతున్నాను. నీ ముందు ఇప్పటి వరకు మూసి ఉన్నటువంటి తలుపులు ఒక్కసారిగా తెరుచుకునే విధంగా చేస్తాను. ఇక అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండు. ఇక నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి.